చూడు, ఆ శివుడిలా నాకు జటాజూటం ఉంది, త్రిశూలం బదులు దండం ఉంది. హర హర మహాదేవా. శివద్వేషి, శివుణ్ణి నిందించడం వేరు. శివభక్తుడు, శివరూపుడు శివనింద చేయటం నింద్యం. అది విన్నా పాపమే. ఈ వృద్ధ బ్రహ్మచారికి పెళ్లి పిచ్చి పట్టుకుంది. అందుకే యుక్తాయుక్తాల్ని మరిచాడు. ఇంకెందుకు ఆలస్యం? నన్ను వరించు. నిన్ను చేపట్టి నేను ధన్యుండవుతాను. స్వామి, తల్లిదండ్రుల చాటు బిడ్డను, అస్వతంత్రను, పెద్దలున్నారు, వారిని అర్థించండి. వారే వివాహాన్ని జరిపిస్తారు. నీ రూపం నయన మనోహరంగా ఉంది. మా కన్నుల పండువగా నీ ప్రావీణ్యం ప్రదర్శించు. అద్భుతం, అసదృశ్యం, ఆ అసమనేత్రుడి నాట్యం. అంతటి నేర్పు నేను ప్రదర్శిస్తాను. ఆంగికం భువనం యస్యా వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తన్నమః సాత్వికం తన్నమః సాత్వికం తన్నమః సాత్వికం శివం తజ్జం తజం తక తరకట తక తజ్జం తజం తొంకట తక తరకట తక తజ్జం తకిట తొంత తకిట తక తక దిన తజ్జం తకిట తొంత తకిట తక తక దిన తజ్జిత్తాం తక జడుతా తక దిగు తక జడు తజ్జిం తక తజ్జిం తక జడు తజ్జిం తక దిన తాం తళంకు తక జడుతాం తకతాం తకిటతాం తక జడుతాం తదింగిటతో తదింగిటతో తక తదింగిటతో తక దిక్కు తదింగిటతో తదింగిటతో తక తదింగిటతో తక దిక్కు తదింగిటతో తదింగిటతో తక తదింగిటతో తక దిక్కు తదింగిటతో
తాంకడతక తరగడతక తాంకడతక తరగడతక తాంకడతక తరగడతక తలాంకు దిన్నతో తాంకడతక తరగడతక తాంకడతక తరగడతక తాంకడతక తరగడతక తలాంకు దిన్నతో తాంకడతక తరగడతక తాంకడతక తరగడతక తాంకడతక తరగడతక తలాంకు తాంకడతక తరగడతక తలాంకు తాంకడతక తరగడతక తలాంకు దిన్నతో అద్భుతం! అసదృశ్యమైన అసమనేత్రుడి నాట్యాన్ని నీవు అంతటి నేర్పుతో ప్రదర్శించావు. అభినందనీయుడివి, సమ్మానార్హుడివి. కొండంత దేవునికి కొండంత పత్రి సమర్పించలేం. రత్నగర్భునికి ఎన్ని రత్నాభరణాలిచ్చినా అసంపూర్ణమే అవుతుందన్నట్లు అనన్య సామాన్య నాట్య ప్రతిభా సంపత్తితో, అపురూప కళా కౌశలంతో కళాహృదయులైన మా ప్రభువులను, రసజ్ఞులైన సభికులను సంభ్రమానందాశ్చర్య వినోదాలలో ఓలలాడించిన కళామూర్తివైన నిన్ను సత్కరించడం సాక్షాత్తు ఆ నటరాజమూర్తిని సత్కరించడం వంటిది. చంద్రునికో నూలుపోగన్నట్లు మా ప్రభువులు హిమవన్నగాధిరాజు సమర్పించు రత్న మణిమయ వజ్ర వైఢూర్యాది సువర్ణాభరణాలను స్వీకరించి మమ్ములను కృతార్థులను చెయ్యండి. అవును, మా ఆనంద చిహ్నంగా వాటిని స్వీకరించి మమ్ము ఆనందింపచేయండి. మహారాజా, నిజంగా మా నాట్యం మిమ్ము ఆనందపరిచిందా? అందుకు సందేహమా? ప్రత్యక్షంగా కనిపిస్తున్నది కదా, అందుకే ఈ కానుకలు. అందుకు యథార్థంగా మమ్ము ఘనంగా సత్కరించాలని ఉందా మహారాజా? ఇంకా శంకిస్తున్నావా? ఈ రత్నాలు రత్నాభరణాలు చాలవా? చాలకపోతే గజ తురగ ఆందోళికాది బహుమానాలు కావాలా? రమ్య హర్మ్యాలు కావాలా? రత్నగర్భైన భూములు కావాలా? దేనికి వెనకాడం? ఆడి తప్పం, కోరుకో. నగాధిరాజా, ఆడి తప్పవు కదా, పలికి బొంకవు కదా, వాగ్దానమే కదా. నర్తక, మా సంపదపై సందేహమా? మా రసజ్ఞతపై అనుమానమా? లేక మా సన్మానంపై శంక? శంకరుణ్ణి ఆరాధించేవారం, పలికి బొంకం. కోరుకో. ఏమడిగినా వెంటనే ఇస్తాం, ఇస్తాం, ఇస్తాం. హిమవంత, ముమ్మారు ప్రతిజ్ఞలా పలికావు, ముదావహం. హిమవంత, మాకు సిరులెందుకు? శ్రీనాథుడే మా అనుంగు మిత్రుడు. మాకు రత్నాలెందుకు? రత్నాకరుడే మా ఆజ్ఞానువర్తి. మాకు అష్టైశ్వర్యాలెందుకు? నవనిధినాథుడు కుబేరుడు మా కూరిమి చెలికాడు. ఇచ్చెదనన్న మాట తప్పక, ఆడి తప్పనన్న మాటకు తప్పక, పలికి బొంకనన్న పలుకు తప్పక. కన్యారత్నమైన ఈ పార్వతిని మాకిచ్చి కన్యాదానం చేసి అపూర్వ రీతిలో సత్కరించు, సంతుష్టులమవుతాము. నర్తక, కళాకారుడివని ఘనంగా సత్కరించాలని కోరుకోమంటే కోరరానిది కోరావు. సమ్మానం కన్నా అవమానం జరిగితే అది మా దోషం కాదు, ఇది క్షమార్హం కాదు. భూషించిన వారం దూషించలేము. ఇక వచ్చిన దారినే వెళ్ళు. నగాధిరాజా, మేం ఎవరిమో
మా యోగ్యత ఏమో గ్రహించలేకున్నావయ్యా. యోగ్యతల మాట ఎటులున్నను? నీవు కోరరానిది కోరావు, ఆశించతగని దాన్ని ఆశించావు. కళారాధకుడవైన నీవు సాక్షాత్తు కళలకు కాణాచి అయిన ఆ పరమశివునికి కాబోయే అర్ధాంగిని సామాన్య మానవకాంతగా భ్రమించి నీకు కట్టబెట్టమనడం క్షమార్హం కాదు. అయినను నీలోని కళా కౌశలానికి మెచ్చిన మా ప్రభువులు సహృదయంతో నిన్ను శిక్షించక క్షమించి విడిచిపెట్టడం ఆ నటరాజమూర్తి నీ కొసగిన అభయంగా భావించి వాచాలత్వాన్ని కట్టిపెట్టి మా ప్రభువులు నీ కొసగు కానుకలను స్వీకరించి వెనుతిరగడం మంచిది. అవును, ఇంద్రజాలకుల్లా కనికట్టు చేసి సర్వం నీవే అన్నట్లు ప్రదర్శించావు. అలరించే అద్భుత ప్రదర్శన నీ నేర్పు చూసి నిన్ను మెచ్చుకోవాలా? నీ అత్యాశకు ఆగ్రహించి నొచ్చుకోవాలా? నా తనయ సాక్షాత్తు జగదంబ. ఆమె నా పరమేశ్వరుడికిచ్చి వివాహం చేయనున్నాం. ఆ శుభకార్యం త్వరలోనే జరగనున్నది. నర్తక, అసందర్భ ప్రలాపంతో అయోగ్యంగా మరొక మాట మాట్లాడి మా ఆగ్రహానికి గురి కావద్దు. వెళ్ళు. వెళ్ళు. ప్రభు, మధురాతి మధురం, మహామహిమోన్నతము, మాయాతీతమైన మీ లీలను పాపమా నగాధిరాజు హిమవంతుడు గ్రహించలేక పడిన తత్తరపాటు, ఆందోళన రసవత్తరంగా, రమణీయంగా, వినోదభరితంగా మారి అందరినీ ఆనందపరవశులను గావించాయి. శివలీలలు మధురాతి మధురాలు. భక్తులకు, మాపై అనురక్తులకే గాని మా లీలా వినోదాలు అన్యులకు సామాన్యులకు అర్థం కావు. ఆ నర్తకుడి రూపాన మా లీలా ప్రదర్శనను మాకు కాబోయే మామ హిమవంతుడు గ్రహించక ప్రవర్తించిన మాపై గల భక్తి ప్రపత్తులను లోకవిదితం కావించాడు. అదే కదా మేము ఆశించింది. నారాయణ నారాయణ. స్వాగతం నారద, స్వాగతం. మహేశ్వర, తమరు లీలా వినోదంగా హిమవంతుణ్ణి ఆట పట్టించారు, ఆనందిస్తున్నారు. కానీ ఏమి నారద, ఆ నగాధిరాజు ఇంకా శివుడికే పార్వతిని కట్టబెడతాను, నర్తకుడైన ఈ నటరాజుకి ఇవ్వను అంటున్నాడా? నారాయణ నారాయణ. జ్ఞానోదయం అయ్యాక ఇంకా శంక మిగులుతుందా స్వామి? సూర్యోదయంతో చిమ్మచీకట్లు తొలగి లోకాలన్నీ వెలుగుతో నిండినట్లు ఇప్పుడు హిమవంతుడు పరమమాహేశ్వరుడయ్యాడు. మామక ఆగమనం మామకు కనువిప్పు కలిగించిందన్నమాట. అంతేనా? అనన్య చింతనతో పార్వతిని తమకర్పించి తరించాలని తలపోస్తున్నాడు. అది ఆనందించదగ్గదే కదా నారద. మామాల్లుళ్ళకది ఆనందించదగ్గ పరిణామమే. కాని ఆ కన్యాదానం మోక్షప్రదమై హిమవంతుడికి ముక్తి లభిస్తే సంపదలకు నిలయమైన హిమాలయాలు భూమండలం నుంచి మాయమవుతాయి. అది దేవతలకు మానవులకు ఎవ్వరికీ ఆశించదగ్గది కాదు. హిమవంతుడు కన్యాదానంతో తరించరాదు. దానికి మార్గం నీవే సూచించు నారదా. హిమవంతుడు శివనింద వినాలి. తన గాఢ నిశ్చయంలో కొంత మార్పు రావాలి. శివనింద చేసిన దక్ష ప్రజాపతి ఎంతటి శిక్ష అనుభవించాడో తెలిసి మరీ సాహసించేదెవరయ్యా? కలహభోజన. అందుకే సృష్టికర్త ఇంద్రాది దేవతలు బృహస్పతి ఒక ఆలోచన చేశారు. ఏమది? హిమవంతుడు కన్యాదానంతో తరించరాదు. దానికి మార్గం నీవే సూచించు నారదా. హిమవంతుడు శివనింద వినాలి. తన గాఢ నిశ్చయంలో కొంత మార్పు రావాలి.
శివనింద చేసిన దక్ష ప్రజాపతి ఎంతటి శిక్ష అనుభవించాడో తెలిసి మరీ సాహసించేదెవరయ్యా? కలహభోజన. అందుకే సృష్టికర్త ఇంద్రాది దేవతలు బృహస్పతి ఒక ఆలోచన చేశారు. ఏమది? తమరే అందుకు పూనుకోవాలి. ఒక పరి శైవరూపంతో సమ్మోహపరిచి సంభ్రమపరిచి సంతోషపరిచారు. ఇంకొక పరి బాగున్నది బాగున్నది. మరొక లీలా ప్రదర్శన. ఈ మిషతో హైమవతి సందర్శనం. అలాగే కాని లోక కళ్యాణం మా కళ్యాణోత్సవంతో ముడిపడి ఉంది. ఇది లోక కళ్యాణ కారణమే కదా? నారాయణ నారాయణ. ఇప్పుడు అందరి మనస్సులకు శాంతి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ నారాయణ. నారాయణ స్వరూపులకు నమోవాకములు. నారాయణార్పణమస్తు. హిమవంత, మేం వీర వైష్ణవులం. నీవు విష్ణువు అంశతో జన్మించిన భాగ్యశాలివని నిన్ను దీవించవచ్చాం. మహదానందం. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వైకుంఠం విడిచి హిమాలయాలకు వచ్చినట్లున్నది. అనుగ్రహించండి. స్వాగతం సాధుపుంగవ, స్వాగతం. అమ్మా మేనకాదేవి, నీవైనా యుక్తియుక్తంగా ఆలోచించు. ముక్కంటి ముక్కోపి ఆ నిప్పు కంటి వానితో వియ్యం, నిప్పుతో జలగాటవి. నీవైనా నీ భర్తకు నీ గారాల పట్టికి హితవు చెప్పి ఈ ప్రయత్నాన్నే విరమింపజేసి జరగబోతున్న వైష్ణవ అపచారాన్ని, అపరాధాన్ని నిలువరించు. కాదు కూడదని మీ దంపతులు ఈ వివాహాన్ని తలపెట్టిన అది సాటి వైష్ణవలోకానికి ఆగ్రహాన్ని రప్పించగలదు. పార్వతిని నాకే ఇచ్చి వివాహం జరిపిస్తానని ప్రతినపూనాడు హిమవంతుడు. కాని ఇప్పుడు అతడి అర్ధాంగి మేనక అందుకు అంగీకరించడం లేదు. కాదు కూడదని హిమవంతుడు పూనితే తనుత్యాగానికి సిద్ధపడింది మేనక. వివాహం జరిగేదెలా తండ్రి? అది ఒక లీలలా నిర్వహిస్తాను నంది. సప్తర్షులు హిమవంతుడి సంశయం తీరుస్తారు. అరుంధతి దేవి మేనక సందేహాలను నివృత్తి చేయగలదు. శివుడు విష్ణువు అంశతః ఒక్కరే. లోకరక్షణ కొరకు వారు ఇరువురిగా అవతరించారు. యోగాగ్నిలో దగ్ధమైన సతీదేవి తిరిగి తమ ఇంట తనయగా జన్మించనున్నప్పుడు
పరమేశ్వరుడు పార్వతి శాశ్వతంగా ఆకల్పాంతం దంపతులుగా ఉండడానికి, వారి దాంపత్య శోభలు లోకాన్ని కాపాడడానికి విష్ణువు జగదంబకు తన అంశను కూడా జతచేర్చాడు.